మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. 2026 మార్చి నెల మరి మీనరాశి వాళ్ళ పరిస్థితి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ఏమన్నా కలిసి వస్తుందా లేదంటే మైనస్ అంటారా? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. మీనరాశి వారికి ఎస్పెషల్లీ ఐ విష్ యూ ఏ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే పంచమ స్థానానికి గురుగ్రహము వెళ్ళబోతున్నది ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో. కనుక అత్యంత శుభాలను వీరు చూడబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇట్లా ఎర్రటి ఎండలో నీటి చెమ్మ కోసం ఎదురు చూస్తుండేటువంటి దాఖలాలలో నీరు కనబడేటువంటి సందర్భం అని చెప్పి ఫిక్స్ అయిపోండి. ఎందుకు అంటే మరి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో 2022 ఆగస్టు నుండి 2023, 24, 25 ఈరోజు వరకు మితిమీరినటువంటి ఖర్చులు, విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, కోర్టుకు వెళ్ళడాలు, పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, నమ్మి డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కావచ్చును. ఇవన్నీ కూడా మీ జీవితంలో నేను చెప్పినవి జస్ట్ 1%. 99% ఇంకా రకరకాలైనటువంటి అనుభవాలు మీకు జరిగి ఉంటాయి. ఆ రకరకాలైనటువంటి అనుభవాలలో బ్రేకప్స్ కానీ, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీకు మోసం చేసి వేరేటోళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ, ఇక ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇదే సమయంలో వశీకరణ చేస్తారు మీకు అని చెప్పి డబ్బులు లాస్ అయిపోయే దాఖలాలు, ఎక్కడికో పోవడాలు, ఇక చాలా ఉన్నవి ఇక్కడ. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ 2026 ఒక కొత్త జ్ఞాపకాలను అయితే మీకు తెచ్చిపెడుతుంది. భయాన్ని వదిలేయండి. ఏలినాటి శని అనేటువంటి మాటను మర్చిపోండి. అది మీ మైండ్లో కూడా రానివ్వకండి. మీ జాతకంలో నడిచే దశలను చెక్ చేసుకోండి బాస్. ఎందుకంటే ఏలినాటి శని అనగానే మీరెట్లా నమ్ముతారు చెప్పండి? అవునా కాదా? నీకు నేను క్యాన్సర్ ఉంది అని చెప్తా, నమ్ముతావా? మీరు పోయి చెక్ చేసుకుంటారా లేదా? అవునా కాదా? మరి అంతే. మీకు ఏలినాటి శని వర్తిస్తుందా వర్తించదా అనేది మీ జన్మజాతకాన్ని చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే డన్, ఇట్లా ఉందా పరిస్థితి. మీకు ఏదో మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే అది మీకే ఒక ధైర్యం వస్తుంది కదా, మీ మైండ్లో అది ఉండిపోయింది, ఒక ధైర్యం వస్తుంది. మొన్న ఒక కాల్ మాట్లాడుతూ ఒక అమ్మ, గురుగా నాకు ఏలినాటి శనిలో ఉన్నా కదా, మరి నాకు ఈ పని అవుతుందా? గురుగా ఏలినాటి శని అని ఒక 10 సార్లు అంటుంది ఆమె. మొత్తం ఆమె డిప్రెషన్లకు పోయింది ఏలినాటి శని అని. అమ్మ దయచేసి ఏలినాటి శని అనేటువంటిది మీ నోటి నుంచి ఇంకొకసారి రావద్దు, ఒట్టేయండి అని చెప్పి ఒట్టేయించుకున్నాను. ఒట్టేయించుకొని ఈ వీడియో చూస్తే కింద కామెంట్ పెట్టి తల్లి, ఆమె పేరు దేవిక, చెప్పింది. సో ఏం చెప్పేటట్టు ఉండదు. ఎందుకంటే కొంచెం తెలిసి బాగా తెలిసి అటువంటి విధంగా చెప్పేటువంటి వారి వద్దకు వెళితే ఇంతే ఉంటుంది. ఇక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సందర్భాలలో బంధువులతో గొడవలు, మంచిగా ఉన్నాం మనం హ్యాపీగా మూకంగా స్కిడ్ అయి కింద పడడం, స్పీడ్ బ్రేకర్స్ తట్టుకొని కింద పడడం కానీ, ఏమైనా అనారోగ్య సమస్యలు పొంచి ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మరీ ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మీకు ఇప్పిస్తాము అని చెప్పినటువంటి వారి యొక్క మాటను నమ్మి
డబ్బులు ఇచ్చి బాధపడడాలు. సో ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా, ఒకటి రెండని కాదు. ఏది ఏమైనప్పటికీ మరి రాబోయే 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం నుండి జూన్ జూలై మ్యాక్సిమం అప్పటి నుంచి చాలా అంటే చాలా ఆల్రెడీ మీకు కొన్ని పనులు ముందుకు వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండే మీకు న్యూట్రల్కి వచ్చేసిండు గురువు. అంటే గురువు యొక్క వెలుతురు మీకు వచ్చేసింది. సో తప్పకుండా ఆ కాంతిలో మీరున్నారు అని నేను కోరుకుంటున్నాను. లేదు గురువుగారు అని అనుకున్నట్టయితే మీకు ఒక అద్భుతమైన రెమెడీని లాస్ట్లో చెప్తాను. ఇంకొక విషయం, ఈ మీనరాశి వారికి మరి 3వ తారీఖు ఏర్పడేటువంటి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం కావచ్చును, మరి వీరి లగ్నంలోనే శనేశ్వరుడు ఉన్నాడు, మరి ఇందులోకి సూర్యుడు వస్తున్నాడు, మరి వీరికి 12వ భావంలోకి కుజరాహువులు ఉన్నారు. మరి దీనివల్ల ఏమిటి అంటే చాలా డేంజర్ జోన్ ఉంటుంది. మీనరాశి వారు హెల్త్ రిలేటెడ్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ, టెంప్ట్ అయి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, మీరుంటున్నటువంటి చోట మీ పేరు ప్రఖ్యాతలకు భంగం వాటిల్లే పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా కొంత మానసిక బాధ, చెప్పలేని చిరాకుగా ఉండడం కావచ్చును. ఏదైనా మాట్లాడే తరుణంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా మాట్లాడడం, అరే ఇట్లా మాట్లాడకుండా ఉంటే అయిపోవు అని మళ్ళీ అనిపించడము. ఈ సమయంలో స్థాన చలనాలు మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడతాయి. ఈ టైంలో ఏర్పడేటువంటి అప్పులు మీకు ఈ టైంలో అంటే తీసుకునే అప్పుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ 1 మంత్ 2 మంత్స్లో అప్పులు చేయకుండా ఉండండి. ఇక 12లోనే కుజుడు రాహు ఉన్నాడు కనుక ఇల్లీగల్ అఫైర్స్ కానీ, మీరు ఊహించని సంఘటనలు కానీ, మీరెంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి వేరే వారితో మాట్లాడడమో కలవడమో, కలిసినట్టుగా మీకు ఎవరో చెప్పడమో, ఇలాంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. స్థాన చలనాలు, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనాలు, వ్యవహార మాంద్యము, కొంత వైరములు జరిగేటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. అదేవిధంగా కొంత సభా గౌరవము కూడా దక్కే పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా భర్తలలో కొంత అన్యోన్యత లోపించడాలు, గొడవలు ఏర్పడడాలు, ఈగో ఫీలింగ్ అధికంగా ఉంటుంది మీనరాశి వారికి. ఇప్పుడు కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. మనశ్చింత, కొంత బంధువుల నష్టము, ప్రమాదాలు, ఇంట్లో ఎవరైనా మరణించారు అనేటువంటి వార్త తెలవడాలు, ఇలాంటివి. సో కొంత ధన లాభము కూడా మనకు ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత వ్యయ ప్రయాసలు, అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ధనం అధికంగా ఖర్చు ఉన్నది. ప్రమాద సూచనలు కనబడుతూ ఉన్నవి. సో తప్పకుండా ఎవరైతే ఈ మీనరాశి వారు ఉన్నారో ఇదంతా కూడా గోచార ఫలితాలుగా మీరు గమనించాలి. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను బట్టి, మీకు ఏర్పడేటువంటి యోగాన్ని బట్టి మంచి ఫలితాలను తెలుసుకోవాలి. ఎందుకు అంటే టైం వాస్తవానికి బాగా లేదు. ఇప్పుడు ఈ సమయంలోనే మనకు టైం వాచ్ ఆగినప్పుడే ఎందుకు ఆగిందని దాన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ కొత్త సెల్ కానీ లేదా ఏదన్నా చేసుకుంటాం. ఇది అంతే. కాలభైరవ స్వామి ఆరాధన మీకు గొప్ప యోగాన్ని తెచ్చిపెడుతుంది. కాలభైరవ స్వామికి కూష్మాండ దీప ఆరాధన
మీ జీవితంలో వెలుగు పంచే పరిస్థితి ఉంటుంది. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇట్టి విషయాలు ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మనము చర్చించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ఈ 3వ నెల మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణము రోజు నాడు తప్పకుండా కూడా గణపతి ఆరాధన అవసరము. గణపతికి గరకను సమర్పించాలి. నెక్స్ట్ డే కుదిరితే ఒక వెండి గణపతిని దానంగా ఇవ్వాలి. అదేవిధంగా కుదిరితే గణపతి స్వామి వారికి అభిషేకం చేయించండి పంచామృతాలతో దగ్గరలో ఉంటే, లేదు హోమం చేయించండి. మనకు ఒకవేళ వీలుంటే మనకు ఆల్రెడీ మన ఆధ్వర్యంలో 3వ తారీఖు మనము గానగాపూర్లో ఈ మనకు ఎగ్జాక్ట్లీ మనకు ఈ యొక్క గ్రహణము కంటే ప్రదోష కాలంలో హోమం చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు సంప్రదించవచ్చును. తప్పకుండా మంచి ఫలితాలు అయితే వారికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. మహాదేవ.